గం గణపతే నమః. సిద్ధి వినాయక ఆలయం మహారాష్ట్రలోని ముంబైలోని ప్రభావతి ప్రాంతంలో ఉంది. దీనికి 2 శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం వినాయకుడు. ఈ దేవాలయం నవంబర్ 19, 1801లో నిర్మించబడినట్టు తెలుస్తుంది. ఇది ముంబైలో అతి ఐశ్వర్యవంతమైన దేవాలయం. ఈ ఆలయానికి పర్వదినాలలో భక్తుల తాకిడి ఎక్కువ. మంగళవారం నాడు సుమారు 70,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయానికి ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 125 కోట్ల రూపాయలున్నాయి. ప్రతి ఏడు కానుకలుగా 10 కోట్లకు పైగా వస్తూ ఉంటాయి. ఈ ఆలయ సంపద విలువ 350 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. 1801 సంవత్సరంలో చిన్న ఆలయంగా ప్రారంభమై ఈ గుడి కాలక్రమంలో 6 అంతస్తులలో ఉంది. ఆలయ శిఖర గోపురాన్ని బంగారు తాపడం చేయించారు. పిల్లలు కలగని మహిళలు ఈ స్వామివారిని దర్శిస్తే పిల్లలు కలుగుతారని భక్తుల విశ్వాసం. వినాయకుని తొండం కుడివైపు తిరిగి ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. ఒక చేతిలో కమలం, ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో తావలం, ఒక చేతిలో కుడుములు ఉన్న పాత్ర ఉన్నాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శిస్తుండడంతో ఈ ఆలయానికి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఈ దేవాలయం గోపురం లోపల భాగంలోని పైకప్పు బంగారంతో తాపడం చేయించడం జరిగింది.